ఇక అమర్ ఎవరు? అమర్ నేను నా జీవితంలో ఫేస్ టు ఫేస్ చూసుకోలే. అమర్ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. అమర్ కూడా అనేక ఛానల్ మారారు. గతంలో ఎప్పుడో టీవీ5లో బిజినెస్లో చేశారు, కానీ నేను ఉన్నప్పుడు కాదు. నేను 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా. అమర్ ఎప్పుడో 2017లో ఉన్నారు. ఆయన నేను ఏ ఛానల్లోనూ కలిసి పనిచేయలేదు, ఏ సమయంలోనూ కలిసి పనిచేయలేదు. నా లైఫ్లోనే అమర్ని చూడలేదు. అమర్ నా అనుచరుడు ఎలా అవుతాడు? మీరు అమర్ని ఎందుకు ట్రాప్ చేశారు? అమరు మీరు మాట్లాడుకున్న ఆడియోలో ఏముంది? అమర్ టెలిఫోన్ లైన్లోకి వచ్చాడు. మా పీసీఆర్ కాల్ చేస్తే అమర్తో మాట్లాడు. అమర్ లైన్లో ఉన్నారా? అమర్ అమర్ మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి. టీవీలో తప్పితే ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు చూడలేదు. లైఫ్లో నేకెడ్ అయితే మన ఇద్దరు ఎప్పుడైనా కలిసామా, ఒకరినొకరు చూసుకున్నామా? ఎప్పుడు లేదు సార్. మీరు నా అనుచరుడు ఎందుకు అవుతారు? మన ఇద్దరు కలిసి పనిచేయలేదు కదా. ఎక్కడా పనిచేయలేదండి. వాళ్ళ వీడియోలో మూర్తి అనుచరుడు అమర్ ఆడియోని విడుదల చేసింది కీర్తి వాయిస్తో కలిపి వేణు దంపతులు. అవును. సో మీరు నా అనుచరుడిగా పనిచేశారండి. మీరే అడిగారా సెటిల్మెంట్ చేస్తానని? నేను అడగలేదు సార్. ఏం జరిగింది? అసలు 4 years దాకా నాకు ఈ అమ్మాయి అసలు కాంటాక్ట్ అవ్వడం లేదండి. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు కాల్ చేసిందండి. చేసి ఇట్లా ఫిలిం అసోసియేషన్ వాళ్ళు ఏదో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏదో మూర్తి నా స్వామివారి మీద ఏదో పెట్టారంట, అది కొంచెం ఆ కాపీ కావాలి అమర్ అని చెప్పేసి అడిగిందండి. గతంలో నేను 2016 ఆ టైంలో మేము పనిచేసినప్పుడు అప్పుడు పరిచయం సార్ అది. అంతేగాని మీరు ఒకసారి ఇప్పుడు చెప్తున్నారు ఈ వీడియోస్ లో వీళ్ళందరితో కలిసి ఉంది. ఎక్కడా నేను అమ్మాయిని కలిసిన ఇది లేదు చూడండి. మీరు మొత్తం వెతుకున్నా కూడా నేను ఎప్పుడు ఎక్కడ అమ్మాయిని నేను కలిసినట్టు మా ఇద్దరి మధ్య వీడియో కానీ ఎక్కడా లేదు. నేను ఆ 4 ఏళ్ల తర్వాత నాకు సడన్ గా కాల్ చేసి నాకు ఇది కావాలంటే నేను అంటే ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ ఉమెన్ కమిషన్ కి ఇచ్చిన కంప్లైంట్ అడిగింది. అవునండి. ఓకే, నెక్స్ట్. రెండు కంప్లైంట్లు ఉన్నాయి, 2 కావాలి అంటే నేను తీసుకొని పంపించానండి. నేను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని పంపించానండి. పంపించి థ్యాంక్స్ అని చెప్పి కాల్ చేసి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామా మనం, నీకేమైనా ఇది ఉందా అని చెప్పేసి తనే అడిగిందండి. మీరు అడిగారని చెప్తుంది. అదేనండి. నన్ను ట్రాప్ చేయడానికి అవన్నీ నన్ను ట్రాప్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది కదండి. నేను అసలు ఎక్కడా పరిచయం ఈ 4 ఏళ్లలో ఎక్కడా లేనిది, ఇంతవరకు మధ్యలో కాలే లేనిది మా ఇద్దరి మధ్య. అలాంటిది అమ్మాయి సడన్ గా వచ్చి అడిగి తనే ప్రపోజ్ పెట్టింది. లేదా నాకేముంటుందండి ఆయన మీద, అసలు ఆయన ఎప్పుడు నేను చూడలేదు. సో ఏమని అడిగింది మిమ్మల్ని? ఇట్లా ఇదేమైనా సెటిల్ చేయగలుగుతారా? ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కేసు 22 విచారణకు ముందే ఈ ఇష్యూ సెటిల్ చేయగలరు. ఆయన రారు, విచారణ దాకా రారు, ఆయన రాకుండానే ఇచ్చేయాలి, ఏదైనా సెటిల్మెంట్ చేయగలుగుతావా అని చెప్పేసి అడిగిందండి. అడిగితే నేను ఒకటే చెప్పానండి, ఇది నాకైతే ప్రస్తుతం అయితే ఎవరు తెలియదు ఫిల్మ్, నేను అసలు ఆ ఫిల్మ్ దీంట్లో నేను లేను, నేను కనుక్కొని చెప్తానని చెప్పేసి నేను కామ్ అయిపోయానండి. తర్వాత మళ్ళీ కాల్ చేశాను, ఏమైందని. ఓకే అంటే నేనేం చెప్పానంటే నాకు అంటే ఎలా సెటిల్ చేయాలనేది కూడా ఏంటి అని తెలుసా మీకంటే, మంచు విష్ణు గారికి ఒకసారి కాల్ చేసి చెప్తే ఆయనే కదా మా చూస్తుంది, ఆయన ఒక మాట చెప్తే ఇదైపోద్ది, ఆయనతో ఎవరన్నా ఒక మాట చెప్పించి కాంప్రమైజ్ చేయించాలి అని చెప్పేసి అన్నారు. ఎవరితోనా అని. ఓకే దెన్ నేను నాకు తెలిసిన వ్యక్తిని ఒక అతను అప్రోచ్ అయ్యి, సరే నేను మాట్లాడిస్తానులే కీర్తి అని చెప్పేసి నేను విష్ణు గారితో మాట్లాడిస్తానులే అని చెప్పేసి అని ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నారంటే, మీరు శ్రీవాణి పెట్టిన వీడియో కానీ లేదంటే ఆయన పెట్టిన శోభిజ మీద పెట్టిన వీడియో కానీ డిలీట్ చేశారా అని చెప్పేసి ఆయన అడిగారు. ఓకే అడిగితే లేదండి డిలీట్ చేయకుండా అసలు మా దగ్గర కాంప్రమైజ్ అని ఎట్లా వస్తాడు, ఆయన అపాలజీ లెటర్ ఒకటి రాసి ఆయన అపాలజీ చెప్పినట్టు ఒక బయట ఇచ్చి అప్పుడు రండి, అప్పుడు కన్నా నేను మాట్లాడి సెటిల్ చేస్తాను, మీ దగ్గరికి ఇది అవ్వకుండా మీరు బయటకు పోయినట్టు అని చెప్పేసి బయటకు నెట్టేశారండి. ఓకే జరిగింది ఇదండి. అక్కడెక్కడ టీవీ5 మా చైర్మన్ గారి పేరు ఎవరి పేర్లు రాలేదు సార్, ఎక్కడా రాలేదు. పైసా ఇది కూడా అక్కడ ఇది రాలేదు సార్. బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మొత్తం ఇంకా డ్రామా మొత్తాన్ని నా వైపు తిప్పేసి మార్చేసింది సార్. అంటే మీతో మాట్లాడి ఇలా మాట్లాడదామనందా? మీరు కూడా పేర్లు డ్రాప్ చేశారు కదా. నన్ను ఖచ్చితంగా ఏం చెప్పిందంటే, సార్ ఆయన చాలా పవర్ఫుల్ అమర్, ఆయన క్షుద్ర పూజలు చేస్తారు, ఈ మానవతలు వాళ్ళు బాగా చేస్తారు, నువ్వు చిన్న ఫ్యామిలీ మీది నిన్ను ఇచ్చేస్తారు అది ఇదని చెప్పి నన్ను భయపెట్టి నన్ను ట్రాప్ చేసి నన్ను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఇది మీరు విన్నది ఒక 2 కాల్స్ కలిపి పెట్టిన ఇదేనండి. కానీ మొత్తం 6-7 కాల్స్ మాట్లాడించిందండి. ఇట్లా 6-7 కాల్స్ నాతో ప్రతిదీ అన్ని మీడియా సంస్థల యజమానుల పేర్లు వచ్చేటట్టుగా ఛానల్ పేర్లు, అన్ని ఒకటే కాదు, నాట్ ఓన్లీ టీవీ5 అండి.
అన్ని ఛానల్ పేర్లు వచ్చేలా మీతో మాట్లాడించింది. చేసి చివరికి TV5 ఇదేటట్టుగా రాంబాబు గారు, ప్రేమ గారు, మీ పేరు, నాయుడు గారు. ప్రేమ TV5లో లేదు పాపం, మీ ఇద్దరికి కూడా తెలియదు అనుకుంటా. కాదు సార్, గతంలో చేశారనే దీంట్లోనే ఇప్పుడు నేను కూడా లేను కదా సార్ TV5. మీరు కూడా లేరు, అసలు నేను ఉన్నప్పుడు ఎవరు లేరు. అవును సార్. అంటే మీకు అన్ని ఛానళ్ళ పేర్లు చెప్పించింది మీతో? నాతో మొత్తం చెప్పించేసి ఇప్పుడు అవన్నీ కేవలం ఒక సైట్ తీసుకొని మీ మీద టార్గెట్ కానీ ఏదో 2017లో మీతో ఏదో అయిందంట ఆయనకి, అక్కడి నుంచి దానికి టార్గెట్ చేస్తానే ఇది రీచ్ చేసిందని నాకు అనిపించింది సార్. 2017లో ఏమైందో కూడా మీ ఫోన్ తర్వాత నేను చెప్తాను అమర్. అవునా? ఇప్పుడు ఆమె మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తే మీరు అలా బెదిరియని చెప్పారు? చేతబడులు చేస్తాడు, తిడతాడనా, బెదిరిస్తాడనా? వేణు చేతబడులు చేస్తాడని బెదిరించిందా మిమ్మల్ని అంటున్నా. అమర్, అమర్ లైన్లో ఉన్నారా? అమర్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో అమర్.